ఫ్రెండ్స్, అందరికైతే ఎంగిల్ పువ్వు బతుకమ్మ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మేమైతే ఎంగిల్ పువ్వు బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ అయితే తయారు చేయడం జరుగుతుంది. నేనైతే ఇవన్నీ అయితే మార్కెట్కి వెళ్ళి అయితే బంతి పూలు అయితే కొనుక్కొని వచ్చినాయి. ఇవైతే పక్కన రోడ్ మీద అయితే కొనుక్కొని వచ్చినాము. మంచిగా బంతి పూలు అయితే రేట్ బాగానే ఉన్నాయి. మేమైతే చిన్నప్పుడు అయితే బంతి పూలు పూలు కాకుండా వేరే గడ్డి పువ్వు ఉండేది, దాంతో చేసేది ఫ్రెండ్స్ ఎక్కువ. ఇప్పుడైతే అన్ని పూలు అయితే కొనుక్కోవాల్సి వస్తుంది. బతుకమ్మ అయితే నా బతుకమ్మ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. బాగుంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, బాగుందని. ఇది ఫస్ట్ బతుకమ్మ 9 రోజులు చేస్తారు. మేమైతే ఫస్ట్ బతుకమ్మ ఎంగిల్ పువ్వు బతుకమ్మ చేస్తాం అండ్ సద్దల బతుకమ్మ చేస్తాం ఫ్రెండ్స్. 2 బతుకమ్మలు చేస్తాను నేనైతే. ఫ్రెండ్స్, బతుకమ్మ పూలతో చేసి ఈ పూలు మనం తీసుకొని మళ్ళీ బతుకమ్మ చేసి చెరువులు వేయడం వల్ల మంచి కంపోస్ట్ ఏర్పడుతుంది. మంచిగా పర్యావరణం ఎలాంటి నష్టం జరగదన్నమాట. బాగుంటుంది. మంచి అన్ని ప్రకృతి సిద్ధమైనవి అనమాట పూలు అనమాట. ఎలాంటి హాని జరగదన్నమాట. ఫ్రెండ్స్, మేమైతే చిన్న ఉన్నప్పుడైతే ఇంత పెద్ద బతుకమ్మ అయితే చేసేది. ఇప్పుడైతే గడ్డి పువ్వు దొరకట్లేదు కాబట్టి అన్ని బంతి పూలతో అవుతున్నాయి అనమాట. నేనైతే బంతి పువ్వు తంగేడు పువ్వు అయితే కొనుక్కొచ్చిన ఫ్రెండ్స్. ఇదైతే 30 రూపాయలకు ఒక్క కట్ట. మీరు ఏ మాత్రం కూడా కనబడతలేదు. ఇవైతే ఫ్లవర్స్ అయితే మేము ఒక మంచి పక్కన ఫంక్షన్ అనుకుంటే అక్కడ తెప్పుకొని వచ్చినాయి. బంతి పూలు అయితే కొనుక్కొని వచ్చినాం. ఇంకా గన్నేరు పూలు ఉంటాయి. గన్నేరు పువ్వు కూడా తెప్పుకొని వచ్చిన. మేమైతే ఊళ్ళో అయితే మస్తు పెద్ద బతుకమ్మ చేసి గడ్డి పువ్వు వల్ల దానికి కలర్ వేసి మస్తు పెద్ద బతుకమ్మ చేసేది. ఇప్పుడైతే అన్నీ అయితే కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. బంతి పూలతో కూడా సూపర్ వస్తుంది బతుకమ్మ అయితే. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్, కామెంట్ కూడా చేయండి బాగుందని చెప్పి. బాయ్ ఫ్రెండ్స్.